హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి చేపల ఇగురు. చాలా చాలా బాగుంటుందండి. ఏ చేపతోనైనా ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా చేప ముక్కల్లో సాల్టు పసుపు వేసి 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చేప ముక్కలు నీచు వాసన అనేదే రాదండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ బాగా చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల కూర వండేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న చేప ముక్కలను 15 నిమిషాలైనా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ని తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి కర్రీస్ వండేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందుగా చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కనుక మీరు చూసుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ తొందరగా వేగటానికి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ పేస్ట్ తొందరగా వేగుతుందండి. ఉల్లిపాయ పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఒకేసారి వేయకుండా ఒకటిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న చేప ముక్కలను వెంటనే టర్న్ చేయకూడదండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చేప ముక్కలను పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. 4 నిమిషాల తర్వాత చేప ముక్కలు కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ చేప ముక్కలను కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర జల్లుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. చేప ముక్కలను పదే పదే కదపకూడదండి. జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే చేప ముక్కలు విడిపోతాయి. ఇదేనండి చేపల ఇగురుని చాలా సులభంగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఏ చేపతోనైనా ఒకసారి ఈ విధంగా చేపల ఇగురుని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.